హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి చింతపండు మిఠాయి వ్యాపార కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ కర్మాగారాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చింతపండు మిఠాయి వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడవలసిన వీడియో ఇది. చింతపండు మిఠాయి వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు గంటకు 100 కిలోల మిఠాయిని ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 2 నుండి 3 సంవత్సరాలలో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినం కోసం గంటకు 100 కిలోల సామర్థ్యంతో ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 3 నుండి 4 సంవత్సరాల తరువాత నేరుగా గంటకు 500 కిలోలకు పెంచండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట గంటకు 200 కిలోలకు పెంచండి. మీరు 200 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత గంటకు 500 కిలోలకు అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. గంటకు 100 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో చింతపండు మిఠాయి వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరం అవుతాయి. చింతపండును ప్రాసెస్ చేయడానికి మీకు 2 కీలక యంత్రాలు అవసరం అవుతాయి. కాయల నుండి చిప్పలను తొలగించడానికి చింతపండు డెషిలింగ్ యంత్రం మరియు గుజ్జు తీయడానికి పల్పింగ్ యంత్రం. ప్రతి యంత్రానికి గంటకు 100 కిలోల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. ప్రతి యంత్రానికి సుమారు ₹1,00,000 ఖర్చు అవుతుంది. మీ పదార్థాల తయారీ మరియు మిక్సింగ్ ప్రాంతంలో చక్కెర సిరప్ను సిద్ధం చేయడానికి షుగర్ సిరప్ కుక్కర్ను చేర్చండి. ఆదర్శంగా ప్రతి బ్యాగ్కు 100 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ధర సుమారు ₹50,000 ఉండాలి. చింతపండు గుజ్జును చక్కెర సిరప్తో కలపడానికి మిక్సింగ్ కెటిల్స్ కూడా ఉండాలి. మళ్ళీ ప్రతి బ్యాగ్కు 100 కిలోల సామర్థ్యంతో సుమారు ₹50,000 ఖర్చు అవుతుంది. అదనంగా ఏదైనా అదనపు రుచులు లేదా రంగుల కోసం ఫ్లేవర్ మరియు కలర్ అడిటివ్స్ డిస్పెన్సర్లను కలిగి ఉండడాన్ని పరిగణించండి. మిఠాయి తయారీ మరియు ఆకారం విభాగం మీరు తయారు చేసే మిఠాయి రకాన్ని బట్టి మారుతుంది. ఈ ప్రాంతంలో హార్డ్ మిఠాయి ఫార్స్టర్, సాఫ్ట్ మిఠాయి రోలర్ మరియు కట్టర్ లేదా అచ్చుపోసే యంత్రాలు వంటి మిఠాయి తయారీ యంత్రం ఉండవచ్చు. గంటకు 100 కిలోల సామర్థ్యం కలిగిన యంత్రం ధర సుమారు ₹2,00,000 ఉంటుంది. మీరు పూత పూసిన మిఠాయిలను ఉత్పత్తి చేస్తున్నట్లయితే చక్కెర లేదా రుచి యొక్క బయటి పొరను అప్లై చేయడానికి మీకు కోటింగ్ పాన్ అవసరం. ప్రతి బ్యాగ్ సామర్థ్యానికి 100 కిలోల ధర సుమారు ₹1,00,000. తాపన మరియు శీతలీకరణ వ్యవస్థలు కూడా కీలకం. మిఠాయి మిశ్రమాన్ని వండడానికి మీకు కుక్కర్లు మరియు హీటింగ్ కెటిల్స్ అవసరం అవుతాయి. మిఠాయిలు ఏర్పడిన తర్వాత వాటిని చల్లబరచడానికి శీతలీకరణ సొరంగాలు లేదా కన్వేయర్లు కూడా అవసరం. వాటి సామర్థ్యం మీ ఫార్మింగ్ మెషిన్తో సరిపోవడంతో సుమారు ₹2,00,000 ఖర్చు అవుతుంది. ప్యాకేజింగ్లో వ్యక్తిగత క్యాండీలకు నిమిషానికి 100 నుండి 500 ముక్కలను నిర్వహించగల ర్యాపింగ్ మెషీన్లు అవసరం. వీటిని పెద్ద సంచులు, పెట్టెలు లేదా కంటైనర్లలో ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ మెషీన్లు అవసరం. రాపింగ్ మెషిన్ ధర సుమారు ₹2,00,000 కాగా ప్యాకేజింగ్ మెషిన్ ధర సుమారు ₹1,00,000 ఉంటుంది. ఉత్పత్తి సమయంలో మరియు తర్వాత మిఠాయి యొక్క స్థిరత్వం, రుచి మరియు నాణ్యతను తనిఖీ చేయడానికి నాణ్యత నియంత్రణ పరికరాలను విస్మరించవద్దు. చివరగా పదార్థాలు మరియు ఉత్పత్తులను తరలించడానికి కన్వేయర్లు, నిల్వ చేయడానికి నిల్వ ట్యాంకులు లేదా డబ్బాలు, పరిశుభ్రతను నిర్వహించడానికి శుభ్రపరచడం మరియు పారిశుద్ధ్య పరికరాలు మరియు బాయిలర్లు మరియు చిల్లర్ల వంటి యుటిలిటీ సిస్టమ్స్ వంటి సహాయక పరికరాలు మీ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి అవసరం.